అందరికీ నమస్కారం అండి. మళ్ళీ ఏం చెప్పమంటారండి, ఇప్పుడు బొబ్బిలి సత్తి అంట శ్రీరాముని ఇది మీకు నేను పూర్తిగా పెట్టట్లేదండి. ఈ వీడియో కొంచెమే చూపిస్తాను మీకు. నేను దాని టైటిల్ ఏముంటుందంటే శ్రీరాముడి నాన్నమ్మ క్రీస్తును నమ్మిందా ? బొబ్బిలి సత్తి కరుణాకర్కి మరో ఛాలెంజ్! ఎక్స్క్లమేటరీ కొడితే మీకు నేను ఈ వీడియో నేను ఇప్పుడు మీకు చూపించబోయే వీడియో వస్తుందండి. ఏం చెప్పమంటారండి, శ్రీరాముని నామమ్మ యేసుపదిని నమ్ముకోమనండి. ఈ పిచ్చి బెదవులు ఇట్లా తయారైపోయారు. సో ఇప్పుడు నేను ఆ వీడియోని మీకు చూపిస్తానండి. పూర్తిగా చూపించాను. మీరు నేను చెప్పింది అందులో మీకు పూర్తిగా ఉంటుంది, చూసుకోండి. ఉంటారు ఆయనకి ఆరోగ్యం, ఆయనే నీతి సూర్యుడు, ఆయనే యేసు ప్రభు, ఆయన వస్తాడని వాళ్ళ నానమ్మ అప్పుడే నమ్ముకుంటాయి. అవునా? అయ్యాదవకి తెలియదు, కర్ణాకర్ అయ్యాదవకి తెలియదు. శ్రీరాముడి నానమ్మ గారు యేసు ప్రభు నమ్ముకున్నారు. అవును, అరటిపండు తినేసి తొక్క ఎక్కడ ఇయ్యాలో తెలియని తెకరా కొడతాడు. ఆడి గురించి నువ్వు చెప్తావేడు బాబు, చెప్పు. మీరు ఇలాంటి వాస్తవాలు అసలు నేను ఎప్పుడు వినలేదు. మీరు చాలా ఒక మర్మాన్ని చెప్పారు బాబు. ఒక్క నిమిషం పీటర్ బాబు, నన్ను పిల్లగానే వెళ్ళిపోచ్చారు, దానికి మరి థ్యాంక్స్. ఓకే బాబు. అసతోమ సర్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ, శాంతి 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 ఎందుకన్నారు చెప్పనండి. దాని గురించి ఎవరినా అడిగి తెలియదు, అది నాకు తెలుసు. అదేట అది ఒకళ్ళు రాశారు, ఏ భాష నుంచి ఏ భాషలోకి తర్జుమా చేశారు. ఒక మాట అనేస్తాడు అది సంస్కృతం అని. అంటే మేము చాలా మంది మేము పూర్వీకులు ప్రార్థన చూశారు కదండి. అసతోమ సద్గమయనంట సంస్కృతంలోకి బైబిల్ నుంచి తర్జమా చేసి అసతోమ సద్గమయ అనేటువంటిది రాశారంట. అసలు ఈ పిచ్చిముండ ఏం అనాలో నాకు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదండి. అసలు ఇప్పుడు శ్రీరాముని వంశం కనుక మనం చూసుకున్నట్టయితే చాలా ఉందండి. అటు 7 తరాలు ఇటు 7 తరాలు అని చెప్తారు. నేను ఒక 7 తరాలు మాత్రం చెప్తాను. ఆ 7 తరాలు అంటే శ్రీరాముని పైన 7వ తరం ఏమొస్తుందంటే ఇంకా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. నేను దాని మీద సపరేట్ వీడియో చేస్తాను, నేను మీకు పంపిస్తాను. నేను తప్పనిసరిగా మిమ్మల్ని నేను కోరుకునేది ఒక్కటే, 5గురికి షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ ఒక 5గురికి షేర్ చేయండి. మనది మనకు తెలియట్లేదు. వీడు మనకు పెట్టిన కొద్దీ అన్నీ నిజం అనుకుంటున్నాం, మనకేది తెలియట్లేదు. ఇప్పుడు మొత్తం నేను చెప్తాను. ఆల్రెడీ అస్తోమ సద్గమయ మంత్రం నా శంతన్ టీవీలో ఫుల్గా పెట్టాను, కొంచెం చెప్తాను. ఇప్పుడు 7 తరాల గురించి చెప్పాలి. శ్రీరాముని ముందు 7 తరాలు. దిలీపుని కొడుకు భగీరథుడు, భగీరథుని కొడుకు కకుత్సుడు, కకుత్సుని కొడుకు రఘువు కొడుకు యయాతి కొడుకు అజుడు, అజుని కొడుకు దశరథుడు, తర్వాత 7 రాముడు. సో ఇలా 7వ తరం వాడు సూర్యవంశంలో. ఇంకా ముందు చాలా ఉన్నారండి, నేను దీనికి సపరేట్గా వీడియో చేసి పెడతాను నేను. సో ఇలా శ్రీరాముని ఒక వంశవృక్షం ఉందండి. మళ్ళీ ఇతను ఏమన్నాడు అసలు అంటే, దిలీపుడు ఎక్కడి వాడండి? కృతయుగం వాడు. శ్రీరాముడు త్రేతాయుగం వాడు. అసలు కృతయుగం ఎప్పటిదండి? కృతయుగమే 17,28,000 సంవత్సరాలు. రాముడు ఉన్నది త్రేతాయుగం 12,96,000 సంవత్సరాలు. ద్వాపర యుగం 8,64,000 సంవత్సరాలు. ఈ కలియుగం మొత్తం కలుపుకుంటే 4,32,000 సంవత్సరాలు. అంటే ఈ 4 లక్షలు కూడా అన్నీ కలుపుకుంటే ఈ కలియుగంతో మొత్తం కలుపుకుంటే 41,00,000 సంవత్సరాలు చరిత్ర ఉంది. అంటే అందులో ఒక పావు గడిచింది అంటే దాదాపు ఒక 38 లక్షల సంవత్సరాలు అయిపోయినాయి. 39 లక్షల సంవత్సరాలు ఇప్పుడు శ్రీరాముని తర్వాత నడుస్తూ ఉంది. అందు గురించే ఇంకా ఒకటండి, ఓ క్రిస్టియన్ అడ్వకేటు
స్పీచ్ ఇస్తూ జేబులో నుంచి 2000 రూపాయల నోటు తీసి మా యేసు ప్రభు లేకపోతే దీనికి ఈ 2000 రూపాయలకు విలువనే లేదు అంటాడు. ఎందుకంటే 2020 కదా అండి ఇది. ఇవాళ ఈ వీడియో చేసే రోజు 9th నవంబర్ 2020 అండి. నేను ఈ వీడియో చేస్తున్నాను నేను. అంటే 2020 ఈ డేట్ లేకపోయినట్టయితే, అంటే యేసు ప్రభువు లేకపోయినట్టయితే, అంటే ఈ నోటికే విలువనే లేదంటాడు. అంటే 2020. మరి అడ్వకేట్ ఏమో, క్రిస్టియన్ అడ్వకేట్ ఏమో 2020 అని చెప్తాడు. ఈ పిచ్చేదవాలేమో 40 లక్షల సంవత్సరాల కింద అని చెప్తాడు. ఇప్పుడు మీరే చెప్పండి, మీరే కరెక్ట్గా చెప్పండి. ఎక్కడి వాడు, ఎంతటి వాడు, ఎప్పటి వాడు? అరే ఎదవల్లారా, మీకు ఏమని చెప్పాడు ఇంకా ఇందులో ఏంటి? బొందలగడ్డలు పాతి పెడితే అందులో నుంచి లేచినవాడు ఎవడైనా ఉన్నాడా అని అడిగాడు. అరే మా సాయిబాబా, షిరిడి సాయిబాబా కూడా చనిపోయి లేచినవాడే, అందుకే అతని సమాధికి మొక్కుతాం. మీరేందిరా చనిపోయి లేస్తే మా భారతదేశం లోపల దయ్యము, భూతము, పిశాచము అంటాం. అరే పిశాచం బొమ్మ పెట్టి మొక్కుండ్రిరా. ఇంకా ఎంతకాలం పాపం ఆ యేసుప్రభుని శిలువకేసి ఎలాడదీస్తారు? ఆయన మనిషే కదా. చచ్చిపోయిన శవాన్ని ఇంకెన్ని రోజులు పెడతారు శిలువకు? చచ్చిపోయిన శవానికి మొక్కుతారు ఎవడైనా? ఈ ప్రపంచంలో ఎవరైనా అలా మొక్కటోళ్ళు ఉన్నారా చచ్చిపోయిన శవానికి? బొందలగడ్డకు పెట్టి ఓ బొందలగడ్డకు మొక్కురి. అసలు బొందలగడ్డ పెట్టిర్రా అట్లనే ఉంచిన్రా? మా దేవతలు దశావతారాలు ఉన్నాయి. అవతారాలు సమాప్తి చేసిన తర్వాత ఒక్కొక్కరికి ఒక్కొక్క విగ్రహం పెట్టినాం. విగ్రహాలు మొక్కుతూ ఉన్నారు, విగ్రహాలకు రాళ్ళకు మొక్కుతూ ఉన్నారు. మీ శిలువేందిరా? అది బూడిదనారా? అది విగ్రహం కాదా? మేరీ మాతది ఏందిరా? అది విగ్రహం కాదా? అది బూడిదనా? పిచ్చేదవాళ్ళారా, కరుణాకర్ గురించి మాట్లాడతారా? అవురా భయ్, మేమంతా కరుణాకర్ గారి శిష్యులం. మేము ఏం చేసుకుంటారో చేసుకోండి. అరే ఏంది రక్తం కార్చిండా? అరే మా ఆంజనేయుడు కూడా రావణాసురునితో యుద్ధం జరిగేప్పుడు ఇటో భుజం మీద రామలక్ష్మణులు కూర్చుని పెడతాయి. రావణాసురుడు కొట్టినటువంటి బాణాలకి శరీరం అంతా రక్తమండలం అయిపోయింది. అలా రక్తమండలం అయిపోయింది. పాపుల కోసమే ఆంజనేయుడు రక్తం కార్చిండని మేమేమన్నా అబద్ధపు ప్రచారం చేస్తున్నారా ఎదవల్లారా? శ్రీరాముని నానమ్మ ఇందుమతి ఆవిడ సూర్యుడిని నమ్ముకున్నారు. వాళ్ళ వంశమే సూర్యవంశం రా. అరే భూమి మీద పుట్టినాడు రా మీ యేసు ప్రభు. భూమి మీద పుట్టి భూమిని తయారు చేసుడే. వాళ్ళ తల్లి 12 ఏళ్ళు బతికింది. 12 ఏళ్ళు ఎట్లా బతికిందిరా? ఈ భూమి మీద తినే బతికింది కదా. మరి తినాలంటే సూర్యుడు, సముద్రం, నీళ్లు అన్నీ ఉండాలి కదరా, భూమి ఉండాలి కదరా. భూమి మీద పుట్టిను, పశువుల కొంపలో పుట్టిండు మీ యేసు. భూమి మీద పుట్టి భూమిని తయారు చేసిండు, నీళ్ళల్లో పుట్టి నీళ్ళని తయారు చేసిండు. గాలి పీల్చుకుంటూ తల్లికి 12 ఏళ్ళు బతికిన తల్లికి పుట్టినాడు. అప్పటి వరకు మరి ఏం పీల్చుకున్నదిరా? వర్షాలు పడడం లేదా మీ అమ్మ బతికినంత కాలం? 12 ఏళ్ళు మీ మేరీ బతికినంత కాలం ఏదో. ఇప్పుడు చెప్తున్నాను చూడండి. అసతోమ సద్గమయ కడిగాడు వీడు. అసతోమ సద్గయ నేను ఆల్రెడీ పెట్టినానండి. నేను షార్ట్గా చెప్తున్నాను ఇప్పుడు, అందులో విస్తారంగా చెప్పాను. ఓం అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యుర్మా అమృతంగమయ ఓం శాంతి శాంతి శాంతి. వీడేమన్నాడండి వీడియోలో విన్నారు కదా, 3 శాంతులు. శాంతి 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 అంటే ప్రశాంతి అండి. ప్రశాంతంగా ఉండడమే శాంతి. ఆ 3 శాంతులు ఏందనేటువంటిది దీని తర్వాత చెప్తాం చూడండి. ఓం అసతోమా సద్గమయ, అసత అసత్యము స్థితి నుండి, మా అసతోమా మా అంటే నన్ను, సద్గమయ
సత్యమైనటువంటి స్థితికి గమయ తీసుకొని పో. తమసోమ తమసహ అంటే అజ్ఞానం, తమస్సు అంటే చీకటి అండి, అజ్ఞానము. మా నన్ను జ్యోతి జ్యోతి స్వరూపానికి అంటే వెలుగుకు అంటే జ్ఞానంలోనికి. గమయ అంటే తీసుకొని వెళుతావుగాక ఓ దేవుడా. మృత్యో మరణమైనటువంటి స్థితి నుంచి, నాకు అజ్ఞానంలో నేను మరణ స్థితిలో ఉన్నాను, మరణించిన వాడికి ఎట్లా కదలికలేదో నాకేం తెలియకుండా ఉన్నాను. మా నన్ను అమృతం తెలివిగలైనటువంటి మరణరహితమైనటువంటి స్థితికి. ఇప్పుడు మరణరహితమైనటువంటి స్థితికి అంటే నాతో మంచి పనులు చేయించవయ్యా భగవంతుడా. మంచి పనులు చేస్తే నా పేరు చిరకాలం ఉంటుంది, నేను చచ్చిపోయినా మరి బతికే ఉంటాను. కాబట్టి గమయ నన్ను తీసుకొని వెళ్ళు, నన్ను మంచి పనులు చేయడానికి తీసుకొని వెళ్ళు అనేటువంటిది ఈ మంత్రార్థం అండి. ఇప్పుడు ఓం శాంతి శాంతి శాంతి. శాంతి అంటే చెప్పానండి, ఫస్ట్ శాంతి అంటే ప్రశాంతంగా ఉండడం అండి. దీంట్లో 3 రకాల శాంతులు, శాంతి శాంతి శాంతి. ఒక శాంతి ఆధ్యాత్మికం, ఒక శాంతి ఆది భౌతికం, ఒక శాంతి ఆది దైవికం. అంటే ఏంది, ఫస్ట్ శాంతి ఎందుకు చెప్తాము, ఆధ్యాత్మికం కోసం చెప్తాం. మన వలన మనకు జరిగేటువంటి క్లేశాలు అంటే బాధలు. అంటే మనం ఒక భగవంతుని ఆరాధించేప్పుడు మన శారీరకంగా కానీ మానసికంగా కానీ ఏ విధమైనటువంటి అలజడులు లేకుండా ఉండడాని కోసం భగవంతునికి అయ్యా నాకు శారీరకంగా మానసికంగా నిన్ను కొలిచేటువంటి శక్తినివ్వని ఆధ్యాత్మికంగా వేడుకుంటాం. ఆది భౌతికంగా శాంతిని కోరుకుంటాం భగవంతుని. ఆది భౌతికం అంటే ఇతర ప్రాణుల వల్ల జరిగేది. మంచి హాయిగా ధ్యానంలో ఉన్నప్పుడు నల్లులో జంతువులు చీడ పురుగులు మనం వినున్నాం కదండి, ఇవన్నీ జంతువుల వల్లనూ బాధలు రాకుండా ఆది భౌతికం, రాక్షస వల్ల ఆది భౌతికం. ఆది దైవికం మూడవది. ఆది దైవికం అంటే ఆది దైవికమైనటువంటి ప్రశాంతి శాంతి. మూడవ శాంతికి ఎందుకు గుర్తు అంటే ప్రకృతి శక్తుల వల్ల మనకు ప్రశాంతత అంటే శాంతి కలగాలి. ప్రకృతి శక్తులు ఏంటండి, వర్షము, పిడుగులు, అగ్ని, ఇంకా పంచభూతాల వల్ల నాకు శాంతి కలగాలి, నిన్ను ధ్యానించేప్పుడు దేవా అని చెప్పేటువంటిది మనకు ఈ 3 శాంతి. కాబట్టి ఇలాంటి పిచ్చేదవాల గురించి ఇక నన్ను చాలా వరకు ఇన్ని రోజులు నేను ఎప్పుడూ మాట్లాడడం లేదండి. యేసు ప్రభు పోయి శ్రీరాముని నానమ్మను మాట్లాడుకున్న తర్వాత నాకు మైండ్ పూర్తిగా దొబ్బి తిడుతున్నానండి. నేను ఎప్పుడు ఎవరిని కూడా, నా స్టూడెంట్స్ని కూడా ఒక్క మాట అనలా. అలాంటిది ఇంతవరకు కూడా ఏ వీడియో పెట్టినా ఒకరిని కూడా తిట్టలేదు. ఇక నాకు మతి తలక తిరిగిపోయిందండి, క్షమించాలి. సో 5గురికి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి వీడియోలు పెడుతున్నాను, మీరు తెలుసుకోండి. ఒకరికి సమాధానం ఇవ్వాలి అంటే ముందు తెలుసుకోండి. వాళ్ళు వచ్చి మాట్లాడితే మనం సమాధానం ఇవ్వలేకపోతున్నాం. కాబట్టి ఇట్లాంటి అట్లాంటి నేను ఒక్కనే కాదండి, కరుణాకర్ సుగుణ గారు వాళ్ళు ఉన్నారు, వాళ్ళ అవన్నీ కూడా చూడండి, వినండి. మనం కలిసి ఉండాలి, మనం ఒక్కటిగా ఉండి. వాళ్ళు 100ల మంది ఉన్నారు, 1000 మంది ఉన్నారు, 100ల మంది వీడియోలు చేస్తున్నారు. మనం కోట్ల మంది ఉన్నాం, 10ల సంఖ్యలో వీడియోలు చేస్తున్నాం. నేను చెప్పేది ఒకటే, మీరు కూడా వీడియోస్ చెయ్యండి, మీ నాలెడ్జ్ని అందరికీ పంచండి. ఓకేనా? సర్వే జనా సుఖినో భవంతు, సర్వస్వ సన్మంగళాని భవంతు. జై శ్రీరామ్. చివరిగా మళ్ళీ అడుగుతున్నాను, ఒక 5గురికి షేర్ చేయండి.